జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం భట్టి ఇక ప్రభుత్వం నుంచి 6,250 కోట్ల సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్ల సహకరించాలి, సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్స్ నియమించాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్ల సమావేశం అంట. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజు యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలంటూ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజు యువ వికాసం స్కీమ్ కోసం 9,000 కోట్లు కేటాయించగా 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నది. గతంలో 70% రుణం 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు. ఈ లక్ష్యం సాధనకు అన్ని బ్యాంకులు సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలంటూ బ్యాంకర్లు కోరారు. సో నిన్న భట్టి విక్రమార్క ఎస్ఎల్బీసీ అధికారులతో అందరితో కూడా నోడల్కి సంబంధించి ఏదైతే రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి బ్యాంకర్ల సమావేశం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితితో భేటీ అయ్యి సో అందరూ సహకరించాలని చెప్తా ఉన్నాడు. సహకరిస్తున్న పాటు జూన్ 2వ తారీఖున 6,250 కోట్ల రూపాయలతో 5 లక్షల మంది యువతీ యువకులకు మరి రాజు యువ వికాసం కిందట మరి లోన్లు ఇవ్వబోతున్నారు. 4 లక్షల రూపాయల వరకు లోన్లు. ఈ లోన్లలో దాదాపు 70% సబ్సిడీ. సో 4 లక్షలు తీసుకుంటే 1,20,000 ఏమో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 50,000 తీసుకుంటే అసలు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 తీసుకుంటే 10,000 ఏమో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా మరి అర్హులైనటువంటి నిజమైనటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు రాజు యువ వికాస్ కిందట మరి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అనేక రకమైనటువంటి సెక్టర్లు కెమెరామ్యాను, లేకపోతే ఓ పాల దుకాణమో, లేకపోతే ఓ మెకానిక్ షాపో, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 60-70 రకాల బిజినెస్లకు అక్కడ ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ అంతా ఎంచుకొని అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా ఈ రాజు యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. అది ఫిల్టరింగ్ అయింది, దాన్ని సర్వేలు చేసిరు, అన్నీ పూర్తి స్థాయిలో మరి ఫైనల్ జాబితాను సిద్ధం చేసిరు. ఫైనల్ జాబితా సిద్ధమైన తర్వాత ఇప్పుడు మరి జూన్ 2వ తారీఖున ఇంకొక 10 రోజులలో మరి ప్రభుత్వం ఆ రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ ఎవరెవరున్నటువంటి ఆ శాంక్షన్ లెటర్స్ ఈ ఎవరికి లోన్ శాంక్షన్ అయింది 4 లక్షల లోన్, ఎవరికి 3 లక్షలు, ఎవరికి 2 లక్షలు, ఎవరికి 50,000 అనే ఈ లోన్ శాంక్షన్ అయిన వారికి శాంక్షన్ లెటర్స్ను పంచేందుకు సిద్ధమవుతోంది. సో రాజు యువ వికాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త. మరి ఈ రాజు యువ వికాసాన్ని కనుక ఉపయోగించుకుంటే యువతీ యువకులకు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అవకాశం ఉంది. సో జూన్ 2 వరకు సిద్ధంగా ఉండండి. అర్హులందరికీ మరి శాంక్షన్ లెటర్స్కి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందట. ఇక జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు.